ఇవాళ తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తున్నారు. ఉదయం 11 గంటలకు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై గులాబీ నేతలు చర్చిస్తారు. అటు అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇక మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ అయితే తెలంగాణ భవన్ కి రాబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ను మా బ్యూరో చీఫ్ రాము అందిస్తారు. లైవ్ ద్వారా రాము. దీపిక, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కి ఈరోజు వస్తున్నారు. ముఖ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటమి ఫలితాల తర్వాత కూడా ఆయన చాలా రోజుల తర్వాత గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యే హోదాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో ఈ నెల 2న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు కొంతమంది ముఖ్య నాయకులతో, ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో కూడా తన బంజారాహిల్స్ ఉన్న నందినగర్లో నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య కృష్ణానది యాజమాన్య బోర్డు సమస్య ఒక స్థాయికి వెళ్ళింది. మాటల యుద్ధానికి దారితీసింది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలతో పాటు ఇది దూషణలు కూడా చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఏకైక ప్రెస్ మీట్ పెట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన దుమ్మెత్తి పోశారు. అసలు పరుష పదజాలంతో కూడా వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేశాడు. ఈ నేపథ్యంలో దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్గా బీఆర్ఎస్లో కూడా మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ లాంటి వ్యక్తులు కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేశారు. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన, ఆయన నివేదించిన నివేదికలపైన కూడా మొత్తం పూర్తి వివరాలతో పాటు దాదాపు గంటకు పైగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు కృష్ణానది యాజమాన్య బోర్డు కానీ తర్వాత గోదావరి నది యాజమాన్య బోర్డు సంబంధించిన బీఆర్ఎస్ ఏ విధంగా కొట్లాడింది, ఎందుకు కొట్లాడింది, అసలు ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ఉందని చెప్తా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారం జరిగింది, మొత్తం కూడా కేసీఆర్ దానికి కారకుడు అని చెప్పారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఈరోజు కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్తో పాటు ప్రభుత్వ అధికారులే కారణం, ఖచ్చితంగా వీళ్ళ హయాంలోనే మినిట్స్లో సంతకాలు పెట్టారని చెప్పి ఓవైపు జరుగుతూ ఉంది. ఓవైపు జలసౌధలో కూడా ఈఎన్సీ మురళీధర్ రావుతో పాటు ఇతర అధికారులందరూ కూడా సమావేశాల మీద సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ప్రాసెస్ ఉంది. ఈ నెల 16వ తేదీన మళ్ళీ ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కూడా 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో సమావేశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్లో ఈ కృష్ణానది పరివాహక ప్రాంత జిల్లాల ఉమ్మడి జిల్లాల మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 5 జిల్లాల గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలతో ఈరోజు సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ పైన మాటలతో ఇవన్నీ విమర్శలు చేస్తూ ఉందో ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకే ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తూ ఉంది. మరోవైపు ఈ నెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా కేసీఆర్ తొలిసారిగా ఈ తెలంగాణ భవన్లో చాలా కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈ నెల 11 నుంచి రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ జరుగుతూ ఉంది. నామినేషన్ల ప్రక్రియ కూడా 11 తర్వాత ప్రారంభమవుతుంది. కాబట్టి నామినేషన్ల ప్రక్రియ సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు జరిగే చాలా కీలక సమావేశం అని చెప్పి భావించాలి. ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా వివిధ నియోజకవర్గ అభివృద్ధి పనుల పేరుతో కలవటం, మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, తర్వాత రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే కలవటం, తర్వాత హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ కలవటం వంటి పరిణామాలు కూడా కొంత బీఆర్ఎస్లో కొంత ఆసక్తికరంగా నెలకొంది, కొంత ఆందోళన నెలకొంది. ఇవన్నిటి కూడా చెక్ పెట్టేందుకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పైన ఈరోజు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుందో ఆ విమర్శలన్నింటినీ కూడా మేము అసెంబ్లీలో వేదికగానే తెలుసుకుంటాము, మీ సవాలుకు సిద్ధం, నువ్వు రెడీగా ఉండని కూడా వీళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నిటి నేపథ్యంలో కూడా ఈరోజు తెలంగాణ భవన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా తెలంగాణ భవన్లో భారీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా
తెలంగాణ భవన్లో ఆయన ఛాంబర్లో కూడా వేద పండితుల ఆశీర్వచనాలతో ప్రత్యేక పూజలతో కూడా ఆయన ఛాంబర్లో కూర్చుంటారు. తర్వాత జరిగే హాల్లో జరిగే మీటింగ్లో కూడా పాల్గొంటారు. తెలంగాణ భవన్లో ఈ రోజంతా జరిగే ఈ సమావేశం జరుగుతుందని చెప్పి తెలుస్తూ ఉంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత కానీ అసెంబ్లీ సమావేశాల మధ్యలోనే నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ కృష్ణానది బోర్డు యాజమాన్య సమస్య నడుస్తుందో ప్రాజెక్టు అప్పగింత సంబంధించిన దానికి ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తుంది. దీపిక. థ్యాంక్ యూ రాము.